ఆనందమే యేసు నామం కలిగేనే ఆనందమే ఆనందమే నా జీవితం మారేనే ఆనందమే ఆనందమే యేసు నామం కలిగేనే ఆనందమే ఆనందమే నా జీవితం మారేనే దేవునికి స్తోత్రం. ఈరోజు మనలను ఆరాధనలోనికి నడిపించుటకు దేవుని దాసులు బ్రదర్ విన్సెంట్ జోయల్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే కాకుండా భారతదేశం అందంతటా దేవుని యొక్క నామ మహిమార్థమై వాడబడుతుంటున్న దైవజనులు. అంత మాత్రమే కాకుండా గొప్ప గొప్ప కూటాలలో వారు దేవుని మహిమపరుస్తూ గీతాలను ఆలపిస్తూ మనకు కనబడుతూ ఉంటారు. వారు మన మధ్యలో ఉండటం ఎంతో సంతోషకరం. దేవుడు వారి బృందాన్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థనా పూర్వకంగా పాటలను పాడుతూ మనమందరం కలిసి దేవుని మహిమపరచుదాం. మార్గమై ఉన్న యేసు నీ మార్గములో నన్ను నడుపు. జీవమై ఉన్న క్రీస్తు నీ జీవముతో నన్ను నింపు. సత్యమానాలు వసించుమా నీ రూపముకు మార్చుమా. సత్యమానాలు వసించుమా నీ రూపముకు మార్చుమా. మార్గమై ఉన్న యేసు నీ మార్గములో నన్ను నడుపు. జీవమై ఉన్న క్రీస్తు నీ జీవముతో నన్ను నింపు. గమ్యం లేని ప్రయాణం నీ నుండి చేసెను దూరం. నా జీవితంలో పాపం హరించి వేసెను జీవం. సత్యస్వరూపమా కనిపించవా నిన్ను చూడగా కరుణీయగా నీ చెంతకు చేర్చవా. మార్గమై ఉన్న యేసు నీ మార్గములో నన్ను నడుపు. జీవమై ఉన్న క్రీస్తు నీ జీవముతో నన్ను నింపు.
అంతేలేని లోకం పాపం శాపముకు మూలం, లోకం దాని వైభోగం గాఢాంధకార విశాలం. జీవనదాయక కృప చూపవాని నిత్య జీవమే వరమీయగా నీ కాంతిలో నిలుపువా. మార్గమై ఉన్న యేసు నీ మార్గములో నన్ను నడుపు. జీవమై ఉన్న క్రీస్తు నీ జీవముతో నన్ను నింపు. సత్యమానను భరించుమా, నీ రూపముకు మార్చుమా. సత్యమానను భరించుమా, నీ రూపముకు మార్చుమా. హల్లెలూయా. దేవుని నామస్తోత్రం. మీ అందరికీ నా వందనములు. గతించిన దినములన్నీ దేవుని ఆయన కృపలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. నాకు వివాహమై 20 సంవత్సరములు అయింది. నా కుటుంబం ఈ సంఘానికి పరిచయం చేసిన మొదలుకొని కంటిన్యూస్గా రావటానికి దేవుని కృప చూపి ఉన్నారు. పుట్టినప్పటి నుండి క్రైస్తవుల అయినప్పటికీ దేవునిలో ఎలా బ్రతకాలో, దేవునిలో ఎలా ఉండాలో, లోకంకి మనం ఏమై ఉన్నామో అని చెప్పటానికి అనేక విషయములు దేవుని దాసుని ద్వారా సంఘముకి వచ్చిన మొదలు నేనేమై ఉన్నానో ఆయన వాక్యంతో నన్ను ఎంతగానో బలపరిచిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో శ్రమలు, బాధలు, వేదనలు కుటుంబంలో వచ్చినప్పటికీ నేను సన్నిధి మానక ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు సూటిగా దేవుని దాసుల ద్వారా నాతో మాట్లాడే అనేక విషయాలు నేను మార్చుకోవటానికి, నా కుటుంబాన్ని మార్చుకోవటానికి దేవుడు ఎంతో కార్యం చేసి ఉన్నాడు. అది కేవలం ఈ సంఘం యొక్క ప్రార్థన. వ్యక్తిగతంగా దేవుడు అనేక విషయాల కొరకు సంఘంలో ప్రార్థన చేయటానికి సంఘం యొక్క కుటుంబం ఎంతోగానో బలపడి ఉన్నది. ఎంతగానో మా పట్ల ఎంతో ప్రయాసపడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. అలాగే నేను పుట్టి క్రైస్తవులు అయినప్పటికీ ఈ 15 సంవత్సరాలు అయింది నేను మారు మనసు పొంది. కానీ ఈ వాక్యాల ద్వారా నేను ఇంకా ఆత్మీయంగా ఎదగటానికి, మళ్ళీ క్రీస్తులో నేను నూతనంగా జీవించటానికి చేసిన అనేక ప్రార్థనలు అవి నా జీవితంలో వ్యర్థం కాలేదు. అలాగే నేను ఇలా ఉండటానికి, నా కుటుంబం ఇలా ఉండటానికి సంఘం ఎంతగానో కృషి చేసి ఉన్నది. సంఘం యొక్క ప్రార్థన వ్యక్తిగతంగా మా కుటుంబాలను దర్శించి పాస్టర్ గారు యొక్క ఫ్యామిలీ వాళ్ళు ఎంతగానో మమ్మల్ని దర్శించి మా సమస్యలు అడిగి వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన విధానం బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అట్లనే నా పిల్లలు మారు మనసు పొందటానికి అనే ICPF ద్వారా యవనస్తుల కూడికలు వెళ్ళటానికి దేవుని కుమారులు ఎంతగానో కృషి చేసి ఉన్నారు. అలాగే నా భర్త డ్యూటీ విషయంలో కూడా అనేకం సంఘము ఉపవాస ప్రార్థన చేసింది. దాని ద్వారా ఆయన మారటానికి ఆయన ఉద్యోగం పర్మనెంట్ అవటానికి దేవుడు ఎంతో కృప చూపి ఉన్నాడు. ఈ సంఘం దొరకటం మాకెంతో దేవుని కృప ఉన్నది. ఈ సంఘం మెంబర్స్గా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. నేను ఎంతో గర్వపడుతున్నాను ఈ సంఘం నీ సభ్యురాలుగా ఉన్నందుకు. ఎందుకంటే కుటుంబం సీనియర్ పాస్టర్ గారు, 3 కుమారులు, కోడళ్ళు ఎంతగానో మా కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. అట్లే మా బిడ్డలు ఎదగటానికి, దేవునిలో ఎదగటానికి ఎంతగానో వాళ్ళు ప్రార్థన చేసి ఉన్నారు. సంఘంలో నేనేమైనానో, లోకంలో ఏమై ఉన్నామో అని ప్రతి దినము మా కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తున్న సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మా కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఉపవాస ప్రార్థనల ద్వారా, ICPF ప్రార్థనల సెల్ గ్రూప్స్ ద్వారా, ఇంకా
స్త్రీల కూడిక ద్వారా, సండే స్కూల్ ద్వారా మా బిడ్డలకి, మా యవనస్తులకు, అనేకులకు ఈ లోకంలో మాదిరిగా ఉండటానికి, సంఘం యొక్క కూడికల ద్వారా అనేకమైన విషయాల్లో మేము బలపడటానికి దేవుడు ఎంతగానో కార్యం చేసి ఉన్నారు. కేవలం సంఘం యొక్క ప్రార్థన, సంఘం మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది. పాస్టర్ గారు, జూనియర్ పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు, వారి కుటుంబాలు ఎంతగానో మమ్మలను వాక్యం ద్వారా బలపరుస్తున్నారు. అనేక విషయాల్లో మేము పడిపోయినప్పటికీ దేవుడు వాక్యంతో తిరిగి మాతో మాట్లాడి, తిరిగి లేవటానికి, యథాస్థితిలో నిలబడటానికి ఆయన దేవుని దాసుల ద్వారా మాతో మాట్లాడి మేము విశ్వాసంలో కొనసాగటానికి, స్థిరముగా ఉండటానికి సంఘం ఎంతగానో మమ్మలను బలపరుచుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అట్లనే మా కుటుంబంలో అనేక వేదనలు, బాధలు, శ్రమలు ఉన్నప్పటికీ నేను ఇంట్లో కూర్చుండక ప్రతి విషయంలో, నేను ప్రతి కూడికలో పాల్గొనటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ వేదనలు వెళ్ళేటప్పుడు, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడి మళ్ళీ నేను తిరిగి పునరుద్ధరించుకోవటానికి దేవుని వాక్యం ఎంతగానో నన్ను బలపరుచున్నది. అది కేవలం సంఘానికి రావటం మూలానే. నేను శ్రమలు, బాధలు ఇంట్లో ఉన్నప్పుడు అవి మనకి ఎవరు ఏది తీసేయలేరు. ఆయన వాక్యమే నా జీవితంలో ఎంతగానో కార్యం చేసి ఉన్నది. నన్ను తిరిగి జీవింపజేసి ఉన్న దేవుని వాక్యమే ఈరోజు ఇంత సంతోషముగా, ఆనందముగా ఉండటానికి కేవలం దేవుని వాక్యము ఎంతో, ఈ సంఘం నాకు ఎంతో అందించి ఉన్నది. అలాగే నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మాదిరికరంగా ఉండటానికి, ఈ సంఘం ఒక మాదిరికరంగా ఉండటానికి, మా బిడ్డలు, మేము అందరము దేవునికి సాక్షులుగా ఉండటానికి ఆయన ఎంతగానో, ఈ సంఘం ఎంతగానో బలపరుచున్నది. అందుబట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. అలాగే అనేక మంది ప్రవక్తలతో, సువార్థికుల ద్వారా మా సంఘానికి వచ్చి అనేక విషయాలు మాట్లాడటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్న సేవకుల ద్వారా మేము అనేక విషయాలు తెలుసుకోవటానికి దేవుడు ఎంతగానో కార్యం చేస్తున్నాడు. అలాగే అనేక విషయాలు మేము తెలుసుకోవటానికి, వేరొక సంఘాలు కూడా వెళ్లకుండా ఉండటానికి ఆ వాక్యం ఎంతగానో బలపరుస్తుంది. ఎందుకంటే అడ్వాన్స్డ్గా అన్ని దేవుడు వాక్యాలు మాకు చెప్తున్నారు. కడుపు నిండా తింటున్నాము దేవుని వాక్యము. ఇతరుల ప్రసంగాల వైపు, ఇతరుల వైపు చూడకుండా కేవలం దేవుని వాక్యం మీద ఆధారపడి విశ్వాసముగా జీవించటానికి దేవుని వాక్యాలు మమ్మల్ని ఎంతగానో బలపరుచిన దేవుని సేవకులను బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. అలాగే ఈ సమయం, ఈ 30 సంవత్సరాలు నేను ఇక్కడికి సంఘానికి వచ్చి 20 సంవత్సరాలు అయినప్పటికీ దేవుడు నా పక్షాన, నా జీవితం పక్షాన, నా బిడ్డల పక్షాన, నా కుటుంబ పక్షాన ఈ సంఘం ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించి దేవుళ్ళు స్థిరంగా నిలబడటానికి కృషి చేసిన ఈ సంఘానికి నేను సంఘానికి వందనాలు చెల్లిస్తూ, దేవుని సేవకులకి నా వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం ముగిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని మనతో కూడా పంచుకొనటానికి దేవుని చే విరివిగా ఉపయోగించబడుతుంటున్న గౌరవనీయులైన దేవుని సేవకులు పాస్టర్ విఏ ఏబ్రహాం గారు మనతో కూడా ఉన్నారు. వారు మన పాస్టర్ గారికి, అలాగే మా కుటుంబానికి అతి సన్నిహితమైన మిత్రులు. ఈ సంఘం యొక్క మొదటి డెడికేషన్కి కూడా వారు విచ్చేసి ఉంటుంది. వారు ఇటు శ్రేష్ట సమయంలో మనతో కూడా ఉండటం ఎంతో భాగ్యముగా నేను ఎంచుతూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని మాటలను ఆలకించుదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రభువా, ఈ మంచి సమయం కొరకు కృతజ్ఞతల మనసుతో మీకు వందనములు స్తుతి చెల్లిస్తున్నాము. మీ సన్నిధిలో వచ్చి ప్రభువా మీ వైపు చూడడానికి మాకందరికి అనుగ్రహించిన ఈ సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భయంకరమైన పరిస్థితిలో, ఈ మహామారి సమయం వరకు మీరు చేసిన మేలు కొరకు స్తోత్రాలయ్యా. దేవా, ఈ సమయంలో మీ వాక్యం ముందే మేము వచ్చి ఉండగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ, విశేషంగా ప్రభా పాస్టర్ అబ్రహాం గారిని, మీ దాసాన్ని గడిచిన 30 సంవత్సరము వాళ్ళు అక్కడ సురారులో స్టార్ట్ చేసి సేవలో తోడే ఉండి సహాయం చేసిన మీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాము.
ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ దాసుని దాసురాల్ని వాళ్ళకి అనుగ్రహించే సంతానమని వాళ్ళ సంతానమని వాళ్ళు మాతో మాట్లాడమని ఎనగా మహిమ మీకే ఆరోపించుకుంటూ యేసునామములో అడిగి వేడుచున్నాము పరిశుద్ధ ప్రభువా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. I just want to congratulate Pastor E.M. Abraham and his family for the ministry they have started in Suraram. గడిచిన 30 సంవత్సరం అలా ప్రేయర్ హోల్ కట్టి దేవుని సేవలో ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేసిన ప్రేమ కొరకు వందనములు చెల్లిస్తున్నాము. ఫస్ట్ కట్టిన చిన్న ప్రేయర్ హాల్ అది డెడికేషన్ సమయంలో నేను కూడా అక్కడ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. సో ఐ జస్ట్ వాంట్ టు కంగ్రాచులేట్ దేవుని దాసుని కంగ్రాచులేట్ చేయడానికి నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక దేవుని దాసుడు ఇట్లా ఒక పాట పాడారు. ఇంతవరకు నడిపించేనా, ఇంతవరకు పోషించేనా, నా యేసు మంచివారు, నాకు చాలిన దేవుడవు, నా యేసు మంచివారు, నాకు చాలిన దేవుడవు. ఆ పాట రాసిన దేవుని దాసులు చెప్పిన ప్రకారం ఇంతవరకు దేవుడు సహాయం చేశారు. గడిచిన 30 సంవత్సరము ఆ సూర్యాల ప్రాంతంలో దేవుడు చేసిన మేలు కొరకే, దేవుడు దాసుడు చేసిన సేవ కొరకు దేవునికి స్తోత్రం చేసుకుందాం. ప్రియారా, ఒక వాక్యము నేను ఈ సమయంలో చదువుతున్నాను. మొదటి రాజా 1 కింగ్ 9వ అధ్యాయము 3వ వాక్యము ఇట్లా ఉన్నది. దేవునికి స్తోత్రం. మొదటి రాజా 9వ అధ్యాయము 3వ వాక్యం. And the Lord said unto him, I have heard thy prayer and thy supplication that thou hast made before me. I have hallowed this house which thou hast built to put my name there forever, and my eyes and my heart shall be there. Praise the Lord. దేవుని వాక్యము దేవుడు దాసులతో దేవుడు చెప్పి ఏమనగా, ప్రైజ్ ది లార్డ్, ఏంటి మీరు కట్టిన ఈ ఆలయంలో దేవుడు ఇప్పటి వరకు దేవుని దీవెనతో నింపారు. దేవుడు ఏం చెప్పారంటే, నా మనసు నా కన్ను అక్కడే ఉన్నారంటే. ప్రైజ్ ది లార్డ్. గడిచిన 30 సంవత్సరం దేవుని మనసు దేవుని కన్ను ఆ ఆలయంలో ఉండి ఆ ఆలయం ఇంకా అది పెద్దగా చేశారు. దేవునికి స్తోత్రం చేసుకుందాం. పాత హోలు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి పెద్దగా చేశారు. దేవుని దాసులతో చెప్పిన ప్రకారం నా మనసు నా కన్ను ప్రైజ్ ది లార్డ్ అక్కడే ఉన్నారండి. ఓ గ్లోరీ టు గాడ్. అందుకొరకు కదా ఈ సేవ పెరిగింది, అది పెద్దగా అయింది, బిల్డింగ్ కూడా పెద్ద అయింది. ఆ దేవుని కన్ను దేవుని మనసు అక్కడ ఉండదు. అందుకొరకే అది చాలా మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేశారు. దేవునికి స్తోత్రం చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో నేను ఒక స్టోరీ చెప్తానండి. ఒక సమయంలో ఈ 5 ఫింగర్స్ ప్రయాణమై వెళ్ళినప్పుడు వాళ్ళు కొట్లాడు పెట్టుకుంటారు. ఏం కొట్లాడంటే, ఈయన చెప్పారు నేను పెద్దవాడు మేము పెద్దవాడు అని చెప్పి కొట్లాడు పెట్టుకుంటే ఒక దారిలో ఒక ముసలమ్మ వచ్చారు. ఆ ముసలమ్మ ఈ ఫింగర్స్తో అడిగారు, అయ్యా మీ గొప్పతనం చెప్పండి, మీరెవరు పెద్దవాడని నేను చెప్తానని చెప్తాను. అప్పుడు ఈ తమ్ము ఏం చెప్పారంటే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోవాలి, పాస్పోర్ట్ కావాలి, ఏదో ఇంకా ఏమో ఈ దినంలో ఏం చేయాలంటే థంబ్ ఇంప్రెషన్ కావాలి, ఆధార్ కార్డు కావాలంటే, ఇంకా పాన్ కార్డు కావాలంటే, ఏ కావాలంటే కూడా థంబ్ ఇంప్రెషన్ కానీ అందుకొరకు నేనే పెద్దవాడండి. ఓకే అయ్యా. ఇంకా ఈ పోయిన ఫింగర్తో అడిగారు, మీ గొప్పతనం చెప్పండి. అది నా గొప్పతనం అంటే ఆడ బస్ స్టాండ్లో దిగి
అదే బెదల్ ప్రేయర్ హాల్ ఎక్కడ పోవాలంటే నేనే కదా అందరికి మార్గం చూపించిన వాడు, ఇట్లా పోవాలి ఎట్లా పోవాలని అందరికి మార్గం చూపించిన వాడు నేనే కాబట్టి నేనే పెద్దవాడని చెప్పారు. ఓకే, కరెక్టే. ఇంకా మూడవతో అడిగితే నా సంగతి చెప్పడానికి అవసరం లేదు, నేను నిలబడితే నేనే కదా పెద్దవాడు, నేనే పెద్దవాడుగా నిలబడుతున్నాడు, అందుకొక నా ఏం చెప్పాలని అవసరం లేదు. ఓకే అని చెప్పి మళ్ళీ ఈ ఫింగర్తో అడిగాడు, 4వ ఫింగర్తో చెప్పారయ్యా పెళ్ళి అయినప్పుడు ఉంగరం ఎక్కడ వేస్తారు? నా ఫింగర్ మీద వేస్తారు కదా, అందుకొరకే ఫ్యామిలీ లైఫ్ కొరకు ఒక గుర్తు నేనే కదా, అందుకొరకే నేనే పెద్దవాళ్ళని చెప్పారు. ఆ తర్వాత చిన్న ఫింగర్తో అడిగారు, నీ గొప్పతనం చెప్పయ్యా, కొట్టాడు పెట్టుకున్నాం కదా. ఆయన ఏం చెప్పారంటే పెద్దవాడు కానీ పేదవాళ్ళు కానీ ధనవంతుడు కానీ ఎవరైనా దేవుని సన్నిధిలో పోయి నిలబడి చేయి ఇట్లా చేసినప్పుడు అందరికి ముందే నేనే కదా నిలబడేవాడు, అందుకొరకు నేనే పెద్దవాడు చెప్పారు. చూడండి, అందరికీ గొప్పతనం చెప్పడానికి ఉన్నది. మన సంఘంగా గొప్పవాడు, నేనే గొప్పవాడు చెప్తారు. కానీ ఒక మాట మనం గమనించాలి ప్రియరా, ఒక బైబిల్ పట్టుకోవాలంటే ఒక ఫింగర్తో కాలేదు, అందరు కలిసి ఉండే బైబిల్ మనం పట్టుకుంటాం. ప్రైజ్లో ఒక సామాన్యం ఏదో తీసుకోవాలంటే అందరూ కలిసి ఉండాలి, అండ్ యూనిటీ షుడ్ బి దేర్ అని చెప్పిన మాట ఏమనగా బెతేల్ సంఘంలో ఇప్పటి వరకు ఉన్న యూనిటీ కొరకు దేవునికి స్తోత్రం చేస్తున్నాను. ప్రైజ్లో మనం కలిసి ఉందాం, కలిసి పిలిచి ఉండే మనం దేవుని కొరకు ఏదో చేయడానికి వీలవుతుంది. ఒంటరిగా ఉండి గొప్పతనం చెప్తే మనకు ఏం చేయడానికి వీల్లేదు. అందుకొరకు మనం కలిసి ఉందాం, ప్రేమిస్తాం, ఐక్యత కలిగి ఉండి దేవుని వైపు కొరకు ముందుకు సాగుతాం. దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో పాస్టర్ అబ్రహాం గారు స్టార్ట్ చేసిన సేవ విషయం కాదని చెప్పి నేను ఒక అబ్రహాం విషయం 2-3 మాటలు చెప్తా. ఈ అబ్రహాం కాదు, పాత మన బైబిల్ ఉన్న అబ్రహాం కాదు. రోమపత్రుల్లోనికి మనం వస్తే 4వ అధ్యాయంలో వచ్చినప్పుడు చూడండి, రోమపత్రి 4వ అధ్యాయము 18 వాక్యములో మనం చూస్తే అదేముండదంటే ఆయన 18 వాక్యం మనం చదివితే ఆశ లేని సమయంలో ఆశతో దేవుని మాటల మీద నమ్మకం పెట్టారు. అంటే దేవుడు చెప్పిన మాట, దేవుడు ఒక టెస్టిమనీ చెప్తున్నాడు, ఒక సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, ఏం లేని పరిస్థితిలో నా మాట ఆయన విశ్వసిస్తాడు. దేవునికి స్తోత్రం. మన పాస్టర్ అబ్రహాం గారు కూడా ఆ సూర్యారంలో దేవుని సేవ స్టార్ట్ చేసినప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఆమె విశ్వసించి అందుకొరకే గడిచిన 30 సంవత్సరం దేవుడు దేవుని దాసుని ఫ్యామిలీని కాపాడిన ఆవిడ సేవ అభివృద్ధిలోనికి నడిపించిన దేవుని ప్రేమ కొరకు స్తోత్రం చేసుకుంటారు. హీ రిసీవ్డ్ గాడ్స్ టెస్టిమనీ. ప్రియారా, ఈ సమయంలో మన తాతగారైన అబ్రహాం పొందిన టెస్టిమనీ మన జీవితంలో మనం అందరూ పొందాలి. ఏది? ఆయన దేవుని విశ్వసించాలని. ప్రైజ్ ది లార్డ్. మేము ఈ సిటీకి వచ్చినప్పుడు పాస్టర్ అబ్రహాం గారు కానీ నేను కానీ మాకు ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు, లేకుంటే సహాయం చేయడానికి ఎవరు లేదు. దేవుని మీదే మేము ఆధారం చేసుకొని వచ్చాము. ఇన్ని సంవత్సరం దేవుని చేసిన మేలు కొరకు దేవునికి స్తోత్రం చేసుకుందాం. హీ రిసీవ్ గాడ్ టెస్టిమనీ. అబ్రహాం దేవుని టెస్టిమనీ, దేవుని ఆమె సాక్ష్యం పొందారు. మన అబ్రహాం పాస్టర్ గారు దేవుని సాక్ష్యం పొందారు. ఇన్ని సంవత్సరములు దేవుడు సహాయం చేశారు. అంత గొప్ప పెద్ద బిల్డింగ్ కట్టడానికి, సేవలో ముందుకు సాగడానికి, ఆయా ప్రాంతంలో సేవ ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశారని టెస్టిమనీ పొందారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా 2వ మాట చూస్తే 20 వాక్యములో చూడండి, చదువుతున్నాడు. ఆ దేవుడు చేసిన వాగ్దానం మీదే ఆయన విశ్వసించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ డౌట్ లేకుండా హీ బిలీవ్డ్ ఇన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ప్రియరా, నా వాక్యం విని వారు ప్రియరా,
మన దేవుడు ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్, నమ్మదగిన వాడు. ఆయన ఒక మాట చెప్తే ఆయన వేరే మాట చెప్పరు ప్రియులారా. ఈ సమయంలో మనం ఒక మాట గమనించాలి, మన దేవుడు ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఇంతవరకు ఈ సేవ అభివృద్ధిలోనికి నడిపించిన దేవుడు, ఆమె నమ్మదగిన దేవుడు, ఇంకా అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చూడి, దేవుని దాసిని పిల్లలు కూడా దేవుని సేవలు ఉన్నారు. అది ఎంత మంచి కార్యం అయ్యా. దేవునికి స్తోత్రం చేసుకుందాం. హీ బిలీవ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. మొదటిగా అబ్రాహాం గారు రోమపత్రి 4:18 మనం చూస్తే ఆయన దేవుని సాక్ష్యం పొందారు. రెండో మాట, ఆయన దేవుని ఫెయిత్ఫుల్నెస్ మీదే, నమ్మకత్వం మీదే భరోసా చేశారు. కారణం ఏంటో తెలుసా? దేవుని దాసుడు చెప్పిన ప్రకారం దేవుని మనసు, దేవుని కన్ను ఈ ఆలయంలో ఉన్నది కనుక. ప్రైజ్ ది లార్డ్. దేవుని కన్ను, దేవుని మనసు మన ఆలయంలో, మన ఇంటిలో ఉండే ప్రియులరా, దేవుడు మమ్మల్ని ఇంకా అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే ప్రియులరా, దేవుని సాక్ష్యం మనం పొందుతాం. ఇది నా ప్రియుడు, ఆయన మంచివాడు, దేవుని సేవలో ఉన్నాడు, ఆమె మంచి విశ్వాసి, దేవుని కార్యం చేస్తాడని ఒక సాక్ష్యం మనం దేవుని నుంచి పొందుతాం. మనుషులు మనమే పొగడతాం, కానీ మనుషుల సాక్ష్యం కాదు మనకు అవసరం, దేవుని సాక్ష్యం మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట, ఈ బిలీవ్ ఇన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుడు అట్లా చేస్తారు అని నమ్మకంతో విశ్వసించిన ప్రకారము అబ్రహాం లాగా మనం కూడా విశ్వసించి మన ప్రయాణంలో ముందుకు సాగాలి. 21 వాక్యంలో మనం చదివితే మూడో మాట, హీ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ ఎబిలిటీ. చూడండి, 21 వాక్యంలో వాగ్దానం చేసిన వాడు అది నివృత్తి చేయడానికి సర్వశక్తుడు అని ఆయన నమ్మారు. దేవుని శక్తి గురించి ఆయనకి తెలుసు. ప్రియులారా, ఈ పగటి కాలం దేవుని శక్తి మన సేవ మీద ఉన్నారని, మన సంఘం మీదే, మన సంఘస్థుల మీదే ఉన్నారని, మన ఫ్యామిలీ మీద ఉన్నారని అబ్రహాం దేవుని శక్తి ఎట్లా నమ్మారో ఆ శక్తి మనం కూడా నమ్మి ముందుకు సాగుతాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి కాలం ప్రియులారా, దేవుని శక్తి, లెట్ us have confidence in God's ability. మనం ఏం చేయడానికి వీలు లేదు, కానీ మన దేవుడు అన్నీ చేస్తాడు. ప్రియులారా, ఆయన ఏం చేశారు? వాగ్దానం చేసిన దేవుడు అది పూర్తి చేయడానికి సామర్థ్యుడు అని అబ్రహాం నమ్మారు. సేవకు వచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని దాసుడు చిన్న ప్రేయర్ హాల్ కట్టారు, కానీ దేవుని మనసు, దేవుని కన్ను అక్కడ ఉన్న కనుక ఆ హాలు ఇంకా పెద్దదైపోయింది, సంఘం పెద్దదైపోయింది. దేవునికి స్తోత్రం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అదే మమ్మల్ని పిలిచిన దేవుడు ఆ కార్యం నెరవేర్చడానికి ఆయన సామర్థ్యుడు అని నమ్మి మనం ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ప్రియులారా, మనకు దేవునికి స్తోత్రం చేసుకుందాం. మనము దేవుని సన్నిధిలో ఈ పగటి కాలం వచ్చి ఈ టైంలో వచ్చి ఉండగా రోమాపత్రి 4:5 వాక్యం మనం చదివితే ఆయన విశ్వాసం నీతిగా దేవుడు చూశారని దేవుని వాక్యములో. హీ ఎంజాయ్డ్ గాడ్స్ యాక్సెప్టెన్స్. ప్రియులారా, అబ్రహాం వలె ఈ 30th యానివర్సరీ సమయంలో దేవుని ఆ సాక్ష్యం పొందిన దేవుని దాసు కొరకు స్తోత్రం చేసుకుందాం. దేవుని ఫెయిత్ఫుల్నెస్ మీదే నమ్మిన దేవుని దాసుని కొరకే దేవునికి స్తోత్రం చేసుకుందాం. దేవుడు ఆ కార్యం చేస్తాడు అని నమ్మిన దేవుని దాసు మీదే
ఆమె మనం దేవునికి స్తోత్రం చేసుకుంటాం. ఆ దేవుని దాస్ కొరకు దేవునికి స్తోత్రం చేసుకుంటాం. మన జీవిత యాత్రలో ఇప్పటి వరకు వెళ్ళి దేవుడు కాపాడాడు. చూడండి, ఇంకా కొంచెం ముందుకు సాగితే కొద్దిగా సమయం దేవుని వాక్యం చూస్తే అబ్రహాము బిలీవ్డ్ గాడ్. అబ్రహాం దేవుని విశ్వసించాడు. ఆ అబ్రహాం ఈ అబ్రహాం దేవుని విశ్వసించి దేవుని సాక్ష్యం పొందారు. దేవుని ఫెయిత్ఫుల్నెస్ మీద నమ్మకం పెట్టారు. దేవుని శక్తి మీదే విశ్వసించారు. ఇంకా దేవుడు ఆయన నడిపిస్తాడు. మనం ఆ పాట పాడుతున్నాం, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో, ఏ సమస్య అయినా మమ్మల్ని నడిపిస్తాడని ఒక పాట పాడతారు. ఇన్ని గడచిన 30 సంవత్సరం ఈ దేవుని దాసుని ఫ్యామిలీని నడిపించిన దేవునికి స్తోత్రం చేసుకుందాం. పెద్దబాబు ఫుల్ టైం సర్వీస్లో దేవుని సేవలో ఉన్నారు. ఆమేన్. ఆ దేవుని దాసుని కొరకు, ఆయన ఫ్యామిలీ కొరకు దేవునికి స్తోత్రం చేసుకుందాం. దేవుని మనసు, దేవుని కన్ను మీ ఆలయంలో ఉన్న కనుక ఇంకా ఈ సేవ ఇంకా అభివృద్ధిలోనికి దేవుని నడిపిస్తాడు. దేవుడు చెప్పిన మాట, ఎందుకంటే ఆయన ఒక్కసారి చెప్తే ప్రియరా మార్పులేని దేవుడు. హల్లెలూయా. చూడండి, ఇంకా అపోస్తల కార్యములో 11వ అధ్యాయము మనం చూస్తే ఆ అపోస్తల కార్యం ఒక వాక్యము చదువుకుందాం. అపోస్తల కార్యము 11వ అధ్యాయము 21 వాక్యం మనం చూస్తే దేవుని హస్తము వారితో ఉన్నది, అందుచేత పెద్ద సమూహం విశ్వాసంలోనికి వచ్చిన అని దేవుని వాక్యం. ప్రియరా, దేవుని హస్తము మీతో ఉన్నారు. I just want to encourage you saying, God's hand is with you. Therefore, more people will be added to your church. దేవుని హస్తం మీతో ఉన్న కనుక ఇంకా చాలామంది దేవుని సంఘంలోనికి వస్తాడు. ఎందుకంటే దేవుని మనసు ఉన్నది, దేవుని కన్నున్నది, ఇంకా దేవుని హస్తము మీతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని హస్తం రక్షణ ఇస్తారు. ఇంకా చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 28 వాక్యము మనం చూస్తే, వాక్యము, నా గొర్రెలు నా శబ్దం వింటారు, వాళ్ళు నా ఎండ వస్తారు, నేను వాళ్ళకు నిత్య జీవం ఇస్తాడు, ఎవరు నా చేయించి వాళ్ళని తీసుకువెళ్ళడానికి వీల్లేదు. సో ఇన్ హిస్ హ్యాండ్ వీ హ్యావ్ సెక్యూరిటీ. దేవుని హస్తములో మనకు రక్షణ ఉన్నది, దేవుని హస్తములో మనకు సెక్యూరిటీ ఉన్నది. ఎవరు నా చేయించి వాళ్ళని తీసుకుపోవడం దేవుని వాక్యం ఉన్నాయి. ప్రియరా, మన సేవలో వచ్చిన ప్రియుల్ని, విశ్వాసుల్ని దేవుడు కాపాడుతారు. ఎందుకంటే ఆయన చేయిలో మనకు సెక్యూరిటీ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఈ సమయంలో మేము స్తోత్రం చేసుకుందాం. హల్లెలూయా. ఇంకా ఒక మాట దేవుని హస్త విషయంలో మనం చూస్తే 73వ కీర్తనము 73వ కీర్తనము 23వ వాక్యములో మనం చూస్తే, చూడండి, నీ కుడి చేయి నన్ను ఎప్పుడు పట్టుకుంటారని దేవునికి స్తోత్రం. హెల్ప్ బై హిస్ హ్యాండ్. కుడి హస్తము, దేవుడు కుడి హస్తముతో మళ్ళీ పట్టుకున్న దేవునికి స్తోత్రం చేసుకుంటా. ఎందుకంటే దేవుని సపోర్ట్ మనకున్నది, దేవుని రక్షణ మనకున్నది, దేవుని సురక్షణ మనకున్నది.
దేవుని సపోర్ట్ మనకు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చూస్తే యెషయా పుస్తకంలో 49వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చూస్తే ఆయన చేతిలో గ్రేవెన్ సాన్స్ అని ఉన్నది. రిమెంబరెన్స్. మన జీవిత యాత్రలో ఈ గడిచిన 30 సంవత్సరం మీరు చేసిన ఆ సేవ దేవుడు ఆయన చేయి చూసి రిమెంబర్ చేస్తాను. ప్రియరా, ఈ సమయంలో దేవునికి కృతజ్ఞత కలిగిన మనసుతో మనము స్తోత్రం చేసుకుందాం. ఎందుకంటే దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రియరా, అబ్రహాములే ఈ సమయంలో దేవుని సాక్ష్యం పొంది మనం ముందుకు సాగుతాం. దేవుడి నమ్మకం మీదే, ఫెయిత్ఫుల్నెస్ మీదే మనము భరోసా విశ్వసించి ముందుకు సాగుతాం. దేవుడు నా కొరకే, నా ఫ్యామిలీ కొరకే, నా సంఘం కొరకే ఇది చేస్తాడు అని నమ్మి విశ్వసించి మనం ముందుకు సాగుతాం. అట్లయితే దేవుని హస్తం ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది. మనకు సెక్యూరిటీ, సురక్షణ ఉన్నది. మనకు సహాయం ఉన్నది. మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్న దేవుడు మనతో ఉన్నాడు. ఆ దేవుడు చెప్తున్న మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వాక్యములో, నన్ హూ కమ్ టు క్రైస్ట్ ఆర్ కాస్ట్ అవుట్. దేవుని యేసు ప్రభు దగ్గర వచ్చిన వాళ్ళని దేవుడు సెక్యూరిటీ ఇస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యంలో చూస్తే, నో వన్ ఈస్ ఏబుల్ టు ప్లగ్ దమ్ అవుట్ ఫ్రమ్ హిమ్. దేవుని చేతుల నుంచి తీసుకోవడానికి ఏ శక్తి, దుష్ట శక్తి సామర్థ్యం లేదు. ప్రైజ్ ది లార్డ్. యెషయా పుస్తకంలో 54 చాప్టర్ 17 verse, నాకు తెలుగు చదవడం రాదు, అందుకొరకే యెషయా 54:17లో మనం చదివితే, నో వెపన్ కెన్ ప్రాస్పర్ అగైన్స్ దమ్ అని ఉన్నాను. ప్రియారా, ఈ 30th anniversary సంతోషంతో మీరు ఉండగా నేను చెప్పిన మాట ఏమనగా, దేవుని వాక్యములో నో వెపన్ క్యాన్ ప్రాస్పర్ అగైన్స్ట్ యూ. దేవుని సామర్థ్యం కలిగిన ఆ చేయితో దేవుడు మిమ్మల్ని పట్టుకున్నారు. నో వెపన్ క్యాన్ ప్రాస్పర్ అగైన్స్ట్ యూ. ప్రియరా, ఈ పగటి కాలం అందుకొరకు దేవునికి స్తోత్రం చేసుకుందాం. ఈ గడిచిన 30 సంవత్సరం దేవుని ఆ సేవలో ఫస్ట్ ఆలయం కట్టి తర్వాత 30 సంవత్సరం అయిన సమయంలో దేవుడు చెప్పిన మాట మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నా కన్ను నా మనసు ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నారండి. మేము ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ ప్రేయర్ హాల్లో పాస్టర్ అబ్రహాము గారితో, ఫ్యామిలీతో, ఆ సేవలు నా ప్రియులతో, సంఘస్థులతో దేవుడు చెప్పిదే వెనగా నా మనసు నా కన్ను మీ ఆలయంలో ఉన్నారు. అందుకొరకే ప్రియ, ఇంకా వచ్చిన రోజులు దేవుని కన్ను దేవుని మనసు అక్కడ ఉన్న రోగులు స్వస్థ ఇంక పొందుతారు. దేవునికి స్తోత్రం. సేవ అభివృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే ఈ గడిచిన 30 సంవత్సరం దేవుని కన్ను దేవుని మనసు ఉండి నడిపించారు. అబ్రాహ్మలే ఆ సాక్ష్యం పొంది మనం ముందుకు సాగుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నమ్మకం మీద, దేవుని ఆ ఫెయిత్ఫుల్నెస్ మీదే, నమ్మకం మీదే మనం నమ్మి ముందుకు సాగుతాం. ఆ దేవుడు చేస్తాడు. మా మినిస్ట్రీ ఇంకా అభివృద్ధిని నడిపిస్తాడు. సంఘస్థుని అందరినీ దీవిస్తాడు. ఆమె అన్ని విశ్వాసుని దేవుడు దీవిస్తాడని నమ్మి అబ్రాహ్మలే మనం ముందుకు సాగుతాం. ప్రియరా, దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మాట చెప్పి మాట ప్రకారం నడిపిన ఆ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. అందుకొరకే ఆయన చేతిలో మనం ఉండాం. రక్షణ ఇచ్చిన చేతిలో, మనకు సహాయ హస్తం, సెక్యూరిటీ ఇచ్చిన హస్తములో, మనకు సహాయం చేసిన హస్తములో, మమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్న హస్తములో మనము మన దృష్టి పెట్టుకొని, మన విశ్వాసం పట్టుకొని మనం ముందుకు సాగుతాం. ఆ దేవుని చేతుల్లో వారిని ఎవ్వరు తీసుకువెళ్ళడానికి వీల్లేదు అనే దేవుని వాక్యం చూస్తారు. నో వన్ ఈస్ ఏబుల్ టు ప్లగ్ దమ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్. అంత సామర్థ్యం కలిగిన దేవుని హస్తము.
చివరిగా నో వెపన్ క్యాన్ ప్రాస్పర్ అగెన్స్ట్ యూ. బెదేల్ చర్చ్ సర్వీస్ సేవ మీదే ఉన్న మినిస్ట్రీ మీదే నో వెపన్ క్యాన్ ప్రాస్పర్ అగెన్స్ట్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పాస్టర్ అండ్ ఫ్యామిలీ. ఎందుకంటే దేవుని కన్ను, దేవుని మనసు అక్కడ ఉన్నారు. ఆ దేవునికి స్తోత్రం చేసుకుందాం. ఇచ్చిన ఈ సమయం కొరకు వందనం అర్పించుకుంటూ ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్య ప్రకారం దేవుడు ఇంతవరకు నడిపించాడు. గడిచిన 30 సంవత్సరాలు ఇంకా నడిపిస్తాడు. ఎందుకంటే దేవుని కన్ను, దేవుని మనసు అక్కడే ఉన్నారు. అబ్రాహాములే సాక్ష్యం పొంది విశ్వసించి నమ్మి ముందుకు సాగుతాం. దేవుడు మిమ్మల్ని, మీ సేవను ఇంకా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా, మీకు వందనములు స్తుతి చెల్లిస్తున్నాము. ఈ పగటి కాలం కొంచెంసేపు మీ సన్నిధిలో రావడానికి మాకు అనుగ్రహించిన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. బెదేల్ ప్రేయర్ హాల్, ఇంకా బెదేల్ మినిస్ట్రీ మీ దాసుడు ప్రారంభించిన సమయం మొదలుకొని ఇప్పటి వరకు ప్రభువా, మీ కన్ను, మీ మనసు అక్కడ పెట్టి మా పిల్లలు నడిపించిన మీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాము. మా దేవుని వాక్యమున్న అబ్రహాం లాగా మీ దాసును దీవించిన ప్రేమ కొరకు ప్రభా, నమ్మకంతో ఇప్పటి వరకు మీ సేవలో ఉండడానికి సహాయం చేసిన మీ ప్రేమ కొరకు వందనాలు. ఇంకా ప్రభా, వచ్చిన రోజులు మీ దాసునికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సేవ ఇంకా ముందుకు సాగడానికి సహాయం చేయండి. సేవ అభివృద్ధిలోనికి నడిపించి ప్రభా, ఏ అపాయం రాకుండా, ఏ శత్రువు కార్యం జరగకుండా మీ పిల్లల్ని నడిపించి మీరే మై పొందమని, సేవ అభివృద్ధిని నడిపించమని మీ దాసుని, మీ దాసురాలని, వాళ్ళ కనుక సంతానమని, వారి ఫ్యామిలీని, సంఘస్థలందరినీ దీవించమని గణరా మహిమ మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడుచున్నాము పరిశుద్ధ ప్రభువా, ఆమేన్. యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ. యేసు నామముకు సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఆనందమే యేసు నామం కలిగేనే, ఆనందమే